మనోహరి చేసిన తప్పు వల్ల పూర్తిగా అనామిక అయితే అరుంధతిలాగా మారిపోద్దనమాట. ఇంకా మన అల్లరి క్యూట్ కొంటే అరుంధతిని అయితే చూడొచ్చు. ఇంకా చాలా కమెంట్స్ చదివితే చాలామంది ఆరు క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆరునే ఇంకుంచుతారు కదా అని అంటున్నారు. కానీ గుప్తా గారు అయితే చెప్తారనమాట అరుంధతికి, ఇది నీ అదృష్టం వల్ల వచ్చిన అవకాశం, ఎన్ని రోజులు నీకు ఈ ఛాన్స్ ఉంటుందో తెలియదు అరుంధతిగా, ఉన్నన్ని రోజులు సద్వినియోగం చేసుకో అని హెచ్చరిస్తారనమాట. సో ఎక్కువ రోజులు ఉండదన్నమాట మన అరుంధతి, షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళిపోయేటట్టుంది. అసలు ఏం జరుగుతుందంటే ఇంకా స్వామీజీ అయితే మనోహరికి అయితే ఒక పాము పటంని ఇస్తాడండి. పాము పటంతో పాటు ఒక రాగి రేకు ఇంకా ఒక తాయెత్తు కూడా ఇస్తాడనమాట. అవన్నీ ఇచ్చి చెప్తాడనమాట, మనోహరి నువ్వు నీ కుడి చేతిలో తాయెత్తుని పట్టుకో, అలాగే ఇంకా ఈ పాము పటం పైన రాగి రేకును పెట్టి ఇంకా అరుంధతి యొక్క కుడి చేతినైతే ఈ రాగి రేకు మీద బలంగా అదిమి పెట్టు పౌర్ణమి గడియల్లో. అప్పుడు ఆ అరుంధతి యొక్క హస్తరేఖలన్నీ ఇంకా ఆ రాగి రేకు మీద పడతాయి. అలాగే ఇంకా తర్వాత అయితే ఆ ఆత్మ కూడా ఈ తాయెత్తులో బందీ అవుతుంది. నువ్వు అప్పుడు జాగ్రత్తగా నీ కుడి చేతితో తాయెత్తుని పట్టుకొని నా దగ్గరికి తీసుకొస్తే నేను పూజలు చేసి అరుంధతి ఆత్మకైతే శాశ్వతంగా విముక్తి కల్పిస్తానని చెప్తాడనమాట. మనోహరి అయితే అలాగే చేస్తానమాట. ఆటలు ఆడుతూ ఉంటే ఇద్దరు స్నేక్ అండ్ ల్యాడరు, అలాగే ఒక చేత్తో తాయెత్తు పట్టుకుంటుంది, ఇంకా రాగి రేకునైతే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ పైన పెట్టి మన అరుంధతి చేతిని కూడా బలంగా అదింపెడద్దు అనమాట. అసలు అదింపెడితే ఇంకా కొంతసేపటికైతే ఇంకా అరుంధతి అయితే ఇంకా తల తిరిగి పడిపోయిద్ది అనమాట. ఇంకా మనోహరి యాహూ అరుంధతి ఆత్మ తాయెత్తులోకి వచ్చిందని చెప్పి తాయెత్తుని గట్టిగా పట్టుకొని తీసుకెళ్ళి పంతులకి ఇస్తే, పంతులు అంటే స్వామీజీకి ఇస్తే, ఆయన అయితే ఆ తాయెత్తుని పట్టుకొని దీంట్లో అసలు ఎలాంటి ఆత్మ లేదు మనోహరి, నేను ముందే చెప్పాను, ఇంకా అరుంధతి ఆత్మ దీంట్లో కానీ నువ్వు పట్టించి తీసుకురాకపోతే జరిగే పరిణామాలు ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు అనామిక అయితే పూర్తిగా అరుంధతిలాగా మారిపోయిందని అయితే చెప్తూ ఉంటాడనమాట. అంటే ఈమె సరిగ్గా ఇంకా మన అరుంధతి రేఖలనైతే ఆ రాగి రేకు మీద సరిగ్గా వేయించలేదన్నమాట. అందుకే నాకు తెలిసి అరుంధతిలాగా మారిపోయి ఉంటుంది. ఇంకా వెంటనే మన గుప్తా గారు అయితే ఇంకా బాలిక అంటే ఇంకా అరుంధతి అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితే నేనే బాలికని అని. అసలు ఏం జరిగింది, నేను మా ఇంట్లో ఉన్నాను ఏంటని అడిగితే ఇంకా గుప్తా గారు అయితే ఇంకా అంతా సీనేసి చూపిస్తారనమాట జరిగిందంతా. ఇంకా బాలిక నువ్వు ఆ రోజు అనామిక చనిపోతూ ఉన్నప్పుడు అనామికని కాపాడు అని చెప్పి రిక్వెస్ట్ చేసావు చాలా, అందుకని నీ మంచితనానికి ఆ రోజు ఆ అమ్మాయిని బతికించమని కోరుకున్నందుకే నీకు ఈ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నువ్వు పూర్తిగా అరుంధతిలాగా ఉన్నావు, ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అరుంధతిగా నువ్వు ఈ క్యారెక్టర్, అందుకని ఉన్నన్ని రోజులు సద్వినియోగం చేసుకొని నీ ఫ్యామిలీని కాపాడుకో అని అయితే చెప్తూ ఉంటాడనమాట. అసలు ఇంకా నెక్స్ట్ అయితే వెంటనే మన అరుంధతి అయితే వెళ్ళి వాళ్ళ చెల్లి మిస్సమ్మని అయితే గట్టిగా హక్ చేసుకుంటుంది అనమాట. అసలు ఇంకా మనోహరి అయితే ఇంటికి వస్తుందన్నమాట. అసలు అక్కడ ఉన్నది అనామిక అరుంధతి అని, అరుంధతి అయితే అనామికలాగే బిహేవ్ చేస్తానమాట మనోహరి దగ్గర. ఎందుకంటే మోసాన్ని మోసంతోనే తీయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఈ మనోహరికి అయితే అనామికగానే బుద్ధి చెప్తానని చెప్పి అలా చేస్తానమాట. ఇంకా మన మనోహరి అయితే తికమకలు అయిపోద్ది అనమాట. అనామిక ఉందా, అక్కడ అరుంధతి ఉందా. ఇంకా రేపటి నుంచి అయితే మన అరుంధతి అయితే ఈ మనోహరిని ఎలా ఆట ఆడుతుందో చూద్దామన్నమాట. థ్యాంక్ యూ.